ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును అయిన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటే. మరి భక్తి, దేవుని ఎదుట భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలను విధవరాండ్రను ఇబ్బందిలో ఉన్న వారిని పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము అంటే ఈ లోక పాపము మనకు అంటకుండా మనల్ని మనం కాపాడుకున్నటియే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు, నిష్కలంకమైన మనసు గలవాడు, ఆయన ఏ పాపము ఎరగనివాడు. కాబట్టి మనం కూడా దేవుణ్ణి నమ్ముకుంటున్నామంటే మనలో ఏ పాపము ఉండకూడదు. దైవభక్తి కలిగి ఉండాలి, దైవానుసారమైన మనస్సు కలిగి ఉండాలి, ప్రేమ కరుణ దయ జాలి కలిగి ఉండాలి. అదే పవిత్రమును నిష్కలంకమునైన భక్తి, దాన్నే అంటారనమాట. పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము అంటే ఈ లోక పాపము అంటకుండా మనల్ని మనం కాపాడుకున్నటి. కాబట్టి ఈ లోకానుసారంగా నడుచుకోకుండా ఈ పాపంలోనూ పడకుండా పరిశుద్ధత కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ప్రేమ దయ కరుణ జాలి కలిగి దిక్కులేని వారికి విధవరాండ్రకు అలాగే ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించడం, చేతనైనంత మటుకు అందరికీ మేలే చేసేవారుగా ఉండాలి, అంతేగాని కీడు తలపెట్టేవారుగా ఉండకూడదు. మరియు ఈ యొక్క వాగ్దానం ఉంటున్న బిడ్డలారా, మీలో మరి ఏ లోపాలు ఉన్నాయో సరి చేసుకోండి. దేవుని ఎదుట పవిత్రముగా పరిశుద్ధంగా ఉండండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. దేవుని మార్గంలో నడుచుకోండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న ఒక్క మాట మీదే ఈ యొక్క ధర్మశాస్త్రం అంతా ఇమిడి ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ అనేది ఉంటే ఈ రోజున ఈ యొక్క భూమి మీద దిక్కులేని వారు, విధవరాండ్రు, అనాథలు, పేదరికము, ఇబ్బందులు, ఇరుకులు ఇవేమీ ఉండేవి కాదు. కానీ ప్రేమ లోపించడం వల్ల మరి ప్రతి కుటుంబంలోనూ ప్రతి గ్రామాల్లోనూ దేశాల్లోనూ ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, పేదరికము, దుఃఖము, వేదన ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. అందుకనే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుడు చెప్తున్నాడు, దేవుని ఎదుట పవిత్రంగా ఉండాలి, నిష్కళంకమైన మనసుతో ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అలా ఉండాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే బిడ్డలుగా ఉండాలంటే మనం ప్రేమ కలిగిన బిడ్డలుగా ఉండాలి. మరి ప్రేమ అనేది ఉందా? మరి ఈ వాక్యాన్ని బట్టి, ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు అని తెలుసుకోండి. మీ హృదయాలను ప్రేమతో నింపుకోండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, పరిశుద్ధత కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. మరి దేవుని వాక్యం ద్వారాగా దేవుని వాక్యానుసారంగా నడుచుకోండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, సర్వ సృష్టికర్త, మీ ఘనమైన నామానికి, మీ అత్యున్నతమైన నామానికి యేసే నామంలో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన. ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని బలపరిచి నాయన తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి నాయన పరిశుద్ధత కలిగి నాయన మంచి హృదయాలతో అందరూ ఉండలాగున సహాయం దయచేయమని, ఇదిన కాలమంతి అందరికీ నీ కృపాని కాపుదలు దయచేసి నడిపించమని యేసే పరిశుద్ధ నామంలో కొద్ది ప్రార్థన మిక్కిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.